చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటన వల్ల ఏపీకి మేలు జరుగుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టి ఇవాల్టికి 2 ఏళ్లు పూర్తయిందన్నారు. వైసీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశారని గుర్తు చేశారు. కూటమి పార్టీల విజయంలో లోకేష్ యువగలం పాదయాత్ర కీలక పాత్ర పోషించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని ఆదిరెడ్డి తెలిపారు. విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ రాజకీయ కుట్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. ఒకటి ఇప్పుడు వైసీపీ నుంచి రెసిగ్నేషన్స్ విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఆయన శాంతి కోసం మనశ్శాంతి కోసం చేశారు తెలియట్లా. ఒకటైతే చేశారు. అందరూ ఏమంటున్నారంటే ఏదో రెసిగ్నేషన్ చేసేసాడు ఇక్కడి నుంచి మర్చిపోండి అంతా తూచి అంటున్నాడని అంటున్నారు. నా అభిప్రాయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న ఆట నేను అనుకుంటున్నాను. ఇతను పక్కన ఉంటే ఇద్దరు బొక్కలో పోయే బదులు నేను వెళ్తాను నువ్వు బయట ఉండి వ్యవహారాలు నడుపు అని. ఎందుకంటే రాష్ట్రానికి మేలు చేస్తున్న మోడీ గారికి షా గారికి ధన్యవాదాలట. దొరికిన సందు ఎవరిని పడితే వాళ్ళని ఈ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కమెంట్ చేసే వ్యక్తి ఒక్కసారి రాత్రి పరివర్తన వచ్చేసి ఇంత అలా మాట్లాడతారని ఎవరు ఊహిస్తారండి? ఆయన మాట్లాడినా నమ్మవలసిన అవసరం లేదు. ఆయన చేసిన తప్పులు అంతా ఇంత కాదు. ఆయన చేసిన ప్రతి తప్పుకి సమాధానం చెప్పవలసిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ చెప్పకుండా నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుటుంబాన్ని కానీ విమర్శించలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ విమర్శించలేదు అని అంటే ఎవరు వదిలేస్తారు? నిన్ననే మా స్పీకర్ గారు ఎదిరారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో. ఆయన పెట్టిని ఇంకా చూపిస్తున్నారు, ఫోన్లో పెట్టుకొని ఉన్నారు అయ్యన్ పాత్ర గారు. ఎలా వదిలేస్తాం అమ్మా అని అంటున్నారు. వదిలే ప్రసక్తే లేదు. రెసిగ్నేషన్స్ కూడా వారి ఆటలో భాగమే, ఈ రాజకీయ క్రీడలో భాగమే. వారి దగ్గర ఉంటే ఇబ్బందులు పాలవుతామని చెప్పి ఒక్కొక్కరిని మా దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఒక కోఆర్డినేషన్లో నడుస్తూ ఉంది. ఎవరిని తీసుకున్నా ఒకరికొకరు సంప్రదించుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి యొక్క మైత్రికి బలపడే విధంగా ఉంటే నాయకుడిని తీసుకుంటాం, కానీ మా ఎన్డీఏ కూటమికే చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులు ఎవరిని తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రోజున వాళ్ళు రెసిగ్నేషన్స్ చేస్తున్నారు, ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. నేను మరలా చెప్తా ఉన్నాను, గేట్స్ ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ. కానీ గేట్లు ఎందుకు ఓపెన్ చేయాలి? మేము వాళ్ళు అక్కడే ఉన్నారు. వై నాట్ 175 అన్నారు, మేము 164 తెచ్చుకున్నాం. మా మీద పోరాడి ఓడిపోయిన వ్యక్తులు మేము 164 తెచ్చుకున్న వ్యక్తులం. వాళ్ళు వచ్చేసి మాకేమైనా ఓడబడచాలా? వాళ్ళ అవసరం మాకు లేదు. మా కార్యకర్తల్ని జెండా మోసిన వ్యక్తులను చూసుకుంటే మాకు చాలు.